గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 17. ఈ ఎపిసోడ్లో మనం ఇండాలజీ అంటే ఏమిటి, ఇండాలజిస్ట్ అని ఎవరిని పిలుస్తారు అని మనం తెలుసుకుందాం. సో ఇండాలజీ అనేది ఏంటంటే మనకి భారతదేశ చరిత్ర మరియు కల్చర్, సంస్కృతి రెండింటినీ కలిపి చదవడాన్ని ఇండాలజీ అంటారు. సో ఈ ఇండాలజీని 18వ శతాబ్దంలో మనకి ఇంగ్లీష్ వాళ్ళు అభివృద్ధి చేసినట్టు మనకి తెలుస్తుంది. అయితే మరి ఇండాలజిస్ట్ అని ఎవరిని అంటారు? ఎవరైతే ఈ ఇండియన్ హిస్టరీ ప్లస్ కల్చర్ రెండింటిని అధ్యయనం చేస్తారో వాళ్ళని ఇండాలజిస్ట్ అంటారు. అంటే భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిని రెండు కలిపి చదివే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు. అయితే మనకి ఫాదర్ ఆఫ్ ఇండాలజిస్ట్ అని భారతదేశానికి ఇద్దరు ఉన్నారమ్మా. ఒకరు చార్లెస్ విల్కిన్స్ అండ్ రెండో వ్యక్తి విలియం జోన్స్ అండ్ చార్లెస్ విల్కిన్స్. వీళ్ళని ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ ఇద్దరు ఇండాలజిస్టులు ఏం చేశారు, వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఏంటి అని మనం చూస్తుంటే మనకు సర్ విలియం జోన్స్ ఇతను 1784లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా పాత తాళపత్రాలు లేదా పురాతన వస్తువుల్ని భద్రపరచడం జరిగింది. సో అంతేకాకుండా మనకి ఇతను ఎవరైతే సర్ విలియం జోన్స్ ఉన్నాడో ఈ బ్రిటిష్ ఇండాలజిస్ట్, ఇతను ఏం చేశాడంటే అభిజ్ఞాన శాకుంతలం, దీన్ని కాళిదాస రాశారు సంస్కృతంలో, దీన్ని ఇంగ్లీష్లోకి ఇతను అనువదించాడు. అభిజ్ఞాన శాకుంతలం వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై సర్ విలియం జోన్స్. తర్వాత చార్లెస్ విల్కిన్స్కి వస్తే, చార్లెస్ విల్కిన్స్ ఇతను భగవద్గీతని, మనకు తెలుసు భగవద్గీత మహాభారతంలో మనకి 6వ పర్వ భీష్మ పర్వాలో భగవద్గీత చెప్పబడింది. ఈ భగవద్గీత సంస్కృతంలో రాయబడింది. ఈ భగవద్గీతని సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది ఎవరంటే చార్లెస్ విల్కిన్స్. అయితే మనకి ఈ సర్ విలియం జోన్స్ అండ్ చార్లెస్ విల్కిన్స్ వీళ్ళిద్దరిని మనం ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని పిలుస్తాం. అయితే ఇకపోతే మనకి మ్యాక్స్ ముల్లర్, ఇతను జర్మన్ ఇండాలజిస్ట్. ఇతను జర్మనే కానీ ఇతను హూ స్టడీస్ ఇండియన్ హిస్టరీ ప్లస్ కల్చర్, సో ఈజ్ కాల్డ్ యాజ్ ఇండాలజిస్ట్. అయితే ఈ జర్మన్ ఇండాలజిస్ట్ మ్యాక్స్ ముల్లర్ ఇతను ఏం చేశారంటే ద ఎర్లియస్ట్ టెక్స్ట్ ఇన్ ఇండియా ఋగ్వేద, ఇది సంస్కృతంలో రాయబడింది, దీన్ని ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. ఎవరు? మనకి మ్యాక్స్ ముల్లర్, జర్మన్ ఇండాలజిస్ట్. ఇలా మనకి చాలామంది ఇండాలజిస్టులు ఉన్నారు. ముఖ్యంగా మనకి వీళ్ళ ముగ్గురులో మనం సర్ విలియం జోన్స్ అండ్ చార్లెస్ విల్కిన్స్ని ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని పిలుస్తాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.